అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా ఈ 40 days ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. మిమ్మల్ని లోపల నుండి మార్చాలంటే, మిమ్మల్ని లో నుండి నూతనపరచాలి, మీ మైండ్ సెట్ నూతనపరచాలి, మీ సమయం నూతనపరచాలి. మీరు వాడే సమయము, మీరు దేవునితో గడిపే సమయము, ప్రతిరోజు మీరు దేవుని సన్నిధిలోకి వస్తా అలవాటు చేసుకున్నారు అనుకోండి, 40 days తర్వాత దేవునితో సమయం గడపని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 21 రోజు కంటిన్యూస్గా మీటింగ్ వచ్చిన తర్వాత 22వ రోజు ఏం చెప్పారు తెలుసా? ఏంటో మాకేదో జీవితంలో కోల్పోయినట్టు ఉంది, అసలు పనే చేయనట్టు, ఏది సాధించినట్టు ఉంది, అదే ఉద్యోగం, అదే పని, అదే కుటుంబం, కానీ దేవుని సన్నిధిలో కుటుంబంగా గడిపే ప్రార్థన చేయకపోతే అదేదో ఇన్కంప్లీట్గా ఉంది. విచ్ మీన్స్ యు ఆర్ మేకింగ్ యువర్ లైఫ్ స్టైల్ ఎ హ్యాబిట్. ఒక నూతనత్వాన్ని నేర్చుకుంటున్నారు దేవునితో సమయం గడుపుతాం. కానీ ఈ 40 daysలో మీరు వ్యక్తిగతంగా దేవునికి ఎంతో దగ్గరగా చేరాలని, దేవుని అభిషేకం ద్వారా నింపబడాలని, దేవుడు మీ నోటి నుండి వచ్చే మాటని